హాయ్ అండి, కాలీఫ్లవర్ కూర చేసుకుందాం. ఇది మనకి ఫ్రై లాగా సాంబార్ పక్కన బాగుంటుంది. మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు. మనము 4 టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసుకొని కడిగేసి శుభ్రంగా 2-3 సార్లు నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీకు పక్క పెట్టేసుకొని ఇప్పుడు పువ్వు తీసుకొని విడతీసేసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ మనం చిన్నగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాకుండా కట్ చేస్తున్నాను నేను. చేసుకొని చన్నీళ్ళలో కడిగేసి కొద్దిగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఫస్ట్ చన్నీళ్ళలో కడిగిన తర్వాత వేడి నీళ్ళలో కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి మనము వార్ చేసుకోవాలన్నమాట. 2 నిమిషాలు ఉన్న తర్వాత తీసేసి వార్ చేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి కదా. ఈ లోపల మనము కూరకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు హాఫ్ టీ స్పూన్ చొప్పున ఒక ఎండుమిర్చి తుంచేసి వేసేయాలి. వేగే లోపల మనం ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజ్ కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసి ఒక రెబ్బ కరివేపాకు వేసి వేగిన తర్వాత అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి రుచికి సరిపాను ఉప్పు వేసేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వార్చి పెట్టుకున్నాం కదా, కట్ చేసి ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసేసి మనము మూత పెట్టుకుంటూ అలా మాడకుండా తిప్పుతూ దగ్గరుండి వేయించాలన్నమాట. మనకి త్వరగానే ఉడుకుతాయి. కొంచెం పెద్దగా కోసాను కాబట్టి టైం పడుతుంది. కొద్దిగా మాడకుండా మనము చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందాక పెసరపప్పు నానబెట్టాం కదా, అవి ఇప్పుడు వేయాలన్నమాట. ముందే వేస్తే మీకు మరీ ఎక్కువ ఉడికిపోతే బాగుండదు, అందుకోసమని ఇప్పుడు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇప్పుడు వేస్తే మీకు టైం సరిపోతుంది. ఉడికేసరికి మీకు మంచి వాసన వస్తుంది అన్నమాట. ఎక్కువ వేయకుండా అలానే పచ్చి వాసన లేకుండా అలా ఉంటుంది. అందుకోసం నేను ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఇంకా కొంచెం మగ్గాలి. ఇది బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమంది ఇది మాకు రాదా అనుకోవచ్చు, అంటే వేరువేరుగా వండుతారు కదా. సరే, మనం ఇలా వండుతామని తెలియని వాళ్ళు వండుకుంటారు కదా, అందుకోసమని చూపిస్తున్నాము. వేగిన తర్వాత ఇంకా కొంచెం మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గిపోయింది. ఇప్పుడు కారం మీకు సరిపోను, మాకైతే ఒక టీ స్పూన్ వేసాను, కొంచెం కూడా వేసాను. ఇప్పుడు గరం మసాలా పొడి వేసాను, కొద్దిగా కొబ్బరి వేస్తే మీకు టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర. ఇంతేనండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.